అత్తగారు శాంతమ్మ రాత్రి సమయంలో నిద్రపోతున్న తన కోడలు రోజాని నిద్రలేపుతూ ఉంటుంది. అమ్మా రోజా, నిద్రలే. అమ్మాయి రోజా, నిద్రలేవే. రోజా అత్తగారి మాటలకి చాలా బద్ధకంగా నిద్రలేచి, ఏమైందత్తయ్యా, ఇంత రాత్రి వేళ నన్ను నిద్రలేపుతున్నారు? మామిడికాయ పచ్చడి పెట్టడానికి నిద్రలేపుతున్నాను, తొందరగారా. రోజా చాలా హడావిడిగా నిద్రలేచి త్వరగా చేద్దామంటూ ఇద్దరు కలిసి మామిడికాయలు కడిగి శుభ్రంగా ముక్కలు కొడుతూ ఉంటారు. అప్పుడే సుందరమ్మ అనే ఆమె అక్కడికొస్తుంది. వదినగారు, మామిడికాయ పచ్చడి ఇప్పుడు పెడుతున్నారా? ఆమె మాట వినగానే వాళ్ళు చాలా కంగారు పడిపోతూ ఆమె వైపు చూస్తారు. ఇప్పుడు సమయం వేకువజామున 2 గంటలయ్యింది. ఈ సమయంలో మీరెందుకు నిద్రలేచారు వదినగారు? నేను చెప్పాను కదా వదినగారు, మీరు ఇంట్లో ఏం చేసుకున్నా నాకిట్టే తెలిసిపోతుందని. ఈ సంవత్సరం నాకు మామిడికాయ పచ్చడి పెట్టకుండా నా నుంచి తప్పించుకోవాలని చూశారు కదా, అసలు నేనలా జరగనివ్వనుగా. సర్లేండి పినిగారు, ఈ విషయం ఎవరికీ చెప్పకండి, మీక్కూడా కొంచెం పచ్చడి పెడతాంలేండి. అలా అన్నారు బాగుంది. ఇప్పుడు మీరు చేస్తున్నది ఊరగాయ పచ్చడా లేక పచ్చి మామిడికాయ పచ్చడా? పచ్చి మామిడికాయ పచ్చడి వదినగారు. అదైతే చాలా బాగుంటుంది. మీరు త్వరగా తయారు చేస్తే రేపు పొలం వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకెళ్తాను. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక వాళ్ళు పచ్చడి తయారు చేసి ఆమెకు కొంచెం తీసుకెళ్లమని ఇస్తారు. ఆమె చాలా సంతోషపడిపోతూ దాన్ని తీసుకునెళ్తుంది. ఆమె అలా వెళ్లిన తర్వాత వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు మన పచ్చడి రుచి మరిగి అందరూ తీసుకెళ్తుంటే మనకేం మిగలడం లేదే కోడలా. అందుకే మనం చాటుగా చేసుకుందాం అనుకున్నా కూడా ఈ సుందరమ్మ మాత్రం మనల్ని అస్సలు వదిలిపెట్టట్లేదు. పోనీలేండత్తయ్యా, ఇంత ఖర్చు పెట్టాం కదా, ఒక్కరితోనే సరిపోయింది. లేదంటే ఎప్పటిలాగే మనం గిన్నెలో అన్నం ఉంచుకొని దాన్ని ఊడ్చుకు తినాల్సొచ్చేది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇక వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయమే వాళ్ళిద్దరూ నిద్రలేచి పని చేసుకుంటూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఇంటికి రావడం మొదలు పెడతారు. ఏమిటి, పచ్చి మామిడికాయ పచ్చడి చేశారంటగా, మాకేం పెట్టలేదు. ఏ పండుగొచ్చినా కూడా నేను మీకు అన్ని తీసుకొస్తున్నాను కదా, మీరు మాత్రం ఆ సుందరమ్మకే పెట్టారంట. మీకు కూడా పెడతాం పిన్నిగారు, ఎందుకు పెట్టం చెప్పండి అంటూ ఆమె కూడా పచ్చి మామిడికాయ పచ్చడినిచ్చి పంపిస్తుంది. అలా ఒకరి తర్వాత ఒకరు పచ్చి మామిడికాయ పచ్చడి కోసం వస్తూనే ఉంటారు. ఇక అత్తాకోడళ్లు చేసేదేమీ లేక వచ్చిన వాళ్ళందరికీ దాన్ని దానం చేసేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత అత్తా కోడళ్ళిద్దరూ చాలా బాధపడుతూ, అత్తయ్య, మామిడి పండ్లు ఎక్కువ రేటున్నా సరే వాటిని తీసుకొచ్చి పచ్చడి పెట్టాం. కాని ఎప్పటిలాగే ఇప్పుడు జరిగింది. అసలు మన మామిడికాయ ఎందుకంత ఫేమస్ అయింది? నిజంగానే మనం అంత బాగా మామిడికాయ పచ్చడి పెడుతున్నామా? మరి పెట్టకపోతే వాళ్ళందరూ ఎందుకు ఇక్కడికొచ్చి తీసుకెళ్తారు చెప్పు? నిజమే అత్తయ్య మీరు చెప్పింది. నాకిప్పుడు ఒక మంచి ఆలోచన వచ్చింది. మనం ఇది వ్యాపారంగా ఎందుకు మార్చుకోకూడదు? ఇలా మామిడికాయ పచ్చడి పెట్టి అమ్ముకుంటే డబ్బులొస్తాయి కదా. వస్తాయి వస్తాయి, ఎందుకు రావు? కనీసం మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఇక్కడ వాళ్ళ సంగతి తెలిసిందే కదా, ఖచ్చితంగా అందరూ రేపిస్తాం మాపిస్తాం అంటూ అప్పు తీసుకెళ్లిపోతారే, అంతదాకా ఎందుకు? అది కూడా నిజమే అత్తయ్యా, కాని మనం పచ్చడి పట్టిన ప్రతిసారి వాళ్ళు ఇలా తీసుకెళ్తూ ఉంటే మనం ఎంత అని తీసుకొస్తాం చెప్పండి? ఇలా అయితే మన భర్తలు కూడా మనల్ని తిడతారత్తయ్యా. దీనికంటూ మనం ఒక మంచి పరిష్కారం ఆలోచిస్తే మంచిది. పరిష్కారమా? నాకు మంచి ఆలోచన వచ్చిందే, ఈసారి అదే అమలు చేద్దాం. అదేంటో చెప్పండి అత్తయ్యా అని అనడంతో అత్తగారు రోజా చెవిలో ఏదో చెప్తుంది. దానిని ఆమె చాలా ఆనందపడిపోతూ అలాగే చేద్దాం అత్తయ్య అని అంటుంది. ఆ మరుసటి రోజు ఇద్దరు కూడా పనులు మొత్తం ముగించుకొని మార్కెట్కి బయలుదేరతారు. వాళ్ళు అలా వెళుతూ ఉండగా రంగయ్య వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న మామిడి చెట్టుకు పెద్ద పెద్ద మామిడి పండ్లు కనపడతాయి. వాటిని చూసి అత్తాకోడళ్ళు,
రోజా, చూడు, మామిడి పళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో. రంగయ్యను అడిగి కొన్ని మామిడి పళ్ళు తీసుకొస్తే మన మామిడి పళ్ళు ఖర్చు మిగిలిపోతుంది. సరే అత్తయ్య, అదే చేద్దాం అని వాళ్ళు ఇంటి ముందు నిలబడి రంగయ్యను పిలవడం మొదలు పెడతారు. ఎంతసేపు పిలిచినా రంగయ్య అస్సలే పలకడు. అత్తయ్య, ఇంట్లో ఎవరు లేరనుకుంటా. ఇదే మంచి అవకాశం. మామిడి పండ్లు మనకెన్ని కావాలో అన్ని కోసుకొని మెల్లగా ఇక్కడి నుంచి జారుకుందాం అత్తయ్యా. అందుకు అత్తగారు సరే అంటారు. ఇక ఇద్దరు కూడా గేటు తీసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లారో లేదో ఎదురుగా ఉన్న కుక్క మొరగడం మొదలు పెడుతుంది. కుక్కను చూసి అత్తాకోడలిద్దరూ భయంతో పరుగులు తీయడం మొదలు పెడతారు. పైగా ఆ కుక్కకి కట్లు విప్పడంతో అది వాళ్ళ వెంట పడుతుంది. వాళ్ళు కూడా భయంతో పరుగులు తీస్తారు. అలా పరిగెత్తి పరిగెత్తి చిన్నగా ఇల్లు చేరుకుంటారు. ఇంటికి వచ్చి చూడగా ఇంటి నిండా మామిడి బుట్టలుంటాయి. వాళ్ళిద్దరికీ ఏం అర్థం కాదు. ఏంటత్తయ్యా, మనింటిలో ఇన్ని మామిడి బుట్టలున్నాయి? ఇవన్నీ ఎవరు తీసుకొచ్చుంటారు? నాకేం తెలిసే, నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా, నన్నడుగుతావేంటి? ఇంతలోనే సుందరమ్మ అక్కడికొచ్చి, నన్నడగండి, నేను సమాధానం చెప్తాను అని అంటుంది. వాళ్ళు ఆశ్చర్యంగా సుందరమ్మ వైపు చూస్తూ ఉంటారు. మీరు నోరు కప్పలాగా తెరిస్తే నోట్లోకి ఈగలు దూరతాయి, జాగ్రత్త అన్నట్టు ఇవన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ మీకోసం తీసుకొచ్చిచ్చారు. ప్రతి సంవత్సరం కూడా మామిడి పచ్చడి ఏదో ఒక రూపంలో మేము మీ దగ్గర నుంచి తీసుకెళ్తూనే ఉన్నాం కదా, కానీ దానికి బదులుగా ఏ రోజు కూడా మేము దీన్ని ఇవ్వలేదు. మీ పరిస్థితి ఏంటో మేము అర్థం చేసుకుని ఇలా అందరం మీకు బహుమతిగా వీటినిచ్చాము. అలా సుందరమ్మ మాటలు విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు? దానికి సుందరమ్మ, మీ అత్తాకోడలిద్దరూ మాట్లాడుకోవడం నేనిన్నాన్లే. పాపం మా అందరికీ పచ్చడి పెట్టి మీ ఇంట్లోకి కొంచెం కూడా ఉండకుండా అయిపోయింది. పైగా ఈసారి పచ్చడి పెడితే మా అందరికీ ఉప్పు కారం ఎక్కువ వేసి దాని రుచులు చెడగొడతా అని చెప్పుకున్నారు కదా, అందుకే ఇలా జరగకూడదనే ఇలా చేశాం. మీకు అలాంటి ఆలోచన రావడానికి కారణం ఏమి అని మాకు అర్థమయ్యే అందరికీ జరిగిన విషయమంతా చెప్పాను. ఇక అందరూ కూడా ఇదిగో ఇలా తీసుకొని వచ్చిచ్చారు. మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నాము, కానీ మీరు మా బాధను అర్థం చేసుకుని ఇలా మామిడి పండు తీసుకొని వచ్చిచ్చారు. అవును సుందరమ్మ, అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పానని చెప్పు. ఏంటి మీరు మాట్లాడుతుంది? మీరు మాట్లాడుతుంటే మేమందరం ఏదో మీకు బహుమతిగా ఇవన్నీ ఇచ్చామని అనుకుంటున్నారు. మేము కూడా అలాగే అనుకుంటున్నాం. మరి మీరెందరూ ఎందుకిచ్చారు? ఒసే మొద్దు బుర్ర, ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళందరికీ మనం పచ్చడి తయారు చేసి ఇవ్వాలని, అంతే కదా సుందరమ్మ? అది ఇప్పుడు సరైన మాటకొచ్చారు. చాలా సంతోషం. త్వరగా పచ్చడి పెట్టేస్తే అందరం వచ్చి తీసుకెళ్తారు. ఆ మాటలకి రోజా, శాంతమ్మకి చాలా కోపం వస్తుంది. ఈ రోజు నుంచి మేమెవ్వరికి పచ్చళ్ళు పెట్టం. మా ఇంట్లో పచ్చడి మొత్తం బంద్. మర్యాదగా వీటిని తీసుకొని బయటికెళ్ళండి. ఆ మాటలకి సుందరమ్మ కొంచెం బాధపడుతుంది. అది కాదమ్మా రోజా, ఏదో మీరు పచ్చడి పెడితే చాలా రుచిగా ఉంటుందనే ఆశతో ఇక్కడికొచ్చాం గాని ఇంకేమీ కాదులే. నిజానికి మీరు మాకు పచ్చడి పెడితే 3 రోజులు మేం వాటితోనే తింటాం. ఆ 3 రోజులు కూరగాయలు కొనుక్కునే అవసరమే ఉండదు. ఆ డబ్బులు కూడా మిగులుతాయి. ఇప్పుడు కూడా ఇది మామిడి పండ్లన్నీ కూడా కొనివి కాదమ్మా, రంగయ్య వాళ్ళ చెట్టడవే కోసుకొచ్చాము. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇవన్నీ రంగయ్య ఉచితంగా ఇచ్చాడా? రంగయ్య ఎక్కడున్నాడమ్మా? అతను ఊరెళ్ళాడు కదా, ఎప్పుడొస్తాడో తెలీదు. వృధాగా మామిడి పండ్లు పోవడం ఎందుకని మేమే తీసుకొచ్చాం. ఆ మాటలు వినగానే వాళ్ళక్కడ కుక్క గురించి అడుగుతారు. సుందరమ్మ ఆ కుక్క అసలు ఏమీ చేయదు, ఊరికే అరుస్తుందని, ఎవరన్నా పరిగెడితేనే వాళ్ళ వెంట పడుతుందని, అంతేగాని అసలు ఏమీ చేయదని చెప్పడంతో అత్తాకోడలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత అందరికీ పచ్చడి పెడదామని చెప్పి
అక్కడ మామిడి పండు శుభ్రం చేసి పచ్చడి పెట్టడం మొదలు పెడతారు. అలా అత్తాకోడలిద్దరూ పచ్చడి తయారు చేయడం పూర్తి చేసిన తర్వాత అక్కడికి జనాలొచ్చి వాటిని తీసుకెళ్తూ అందులో సగభాగాన్ని అత్తాకోడళ్ళకి ఇస్తూ ఉంటారు. దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషపడిపోతారు. ఆ విధంగా ఆ సంవత్సరం ఊరగాయ పచ్చడి మరియు పచ్చి మామిడి పచ్చడి కొనుక్కునే అవసరం ఉండదు వాళ్ళకి. దానిని ఇంటికి తీసుకెళ్లి రోజు తింటున్న వాళ్ళందరూ కూడా అమోఘం అంటూ మరొక్కసారి అత్తాకోడల్ని మెచ్చుకుంటారు. తర్వాత అత్తాకోడళ్ళు రంగయ్య చెట్టుకి మిగిలిన కాయలన్నీ కోసుకొచ్చి పచ్చడి పెట్టి పక్కన ఉన్న సిటీలో కూడా అమ్ముతారు. అలా వాళ్ళ రుచికరమైన పచ్చడిని సిటీ వాసులకు కూడా అలవాటు చేసి మంచి లాభాలు గడిస్తారు. సిద్దిపేట అనే ఊరిలో రాజేశ్వరి తన కొడుకుతో నివసిస్తూ ఉంటుంది. రాజేశ్వరికి చాలా రోజులు పిల్లలు పుట్టరు. అయితే చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుట్టడంతో తనని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. తన కొడుకుని ఒక రాజులాగా నరేంద్ర భూపతి అని పేరు పెడుతుంది. బడిలో నరేంద్ర భూపతి అని అక్కడ ఉన్న పిల్లలందరూ పిలవడంతో ఆ అబ్బాయి ఎవరో రాజుగారు అబ్బాయి అని అనుకునేవాళ్లు. అలా అబ్బాయి పెద్దవాడు అవడంతో ఒకరోజు, ఇదిగో బాబు, పనిచేసి డబ్బులు తెచ్చాను, పద, నీకు నచ్చిన బట్టలు కొనేసిస్తాను. 6 నెలలయింది నువ్వు బట్టలు కొనుక్కొని, ఇప్పుడు తీసుకో. నువ్వు ఎప్పుడూ రాజులాగా బ్రతకాలి, ఎప్పుడూ కొత్త బట్టలేసుకుంటూ ఉండాలి. నీకు ఏవైనా కావాలంటే నన్నడుగు. అలాగే అమ్మా, నిన్ను తప్ప నేనింకెవరిని అడుగుతాను? నీకు ఇబ్బందని చెప్పి నేను అడగడం లేదు. అయినా కొన్ని రోజుల్లో నేను ఏదో ఒక పనిలో చేరి నిన్ను బాగా చూసుకుంటా అమ్మా. నువ్వు నన్ను చూడ్డమేంట్రా? నీకు ఏం కావాలో చెప్పు, ఎంత కష్టమైనా శ్రమపడి నీకోసం తీసుకొస్తానయ్యా. అయినా నువ్వు పనిచేయడమేంట్రా? నువ్వు యువరాజులా బ్రతకాలి. అలా రాజేశ్వరి కొడుకు కష్టపడితే చూడలేదు. తనను ఏ పనికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటూ ఉండేది. అమ్మా, నేను బయటికెళ్తాను, ఏవైనా డబ్బులుంటే ఇవ్వు. సరే నాన్నా, ఇస్తాను అని చెప్పి వెంటనే పక్కింటి వాళ్ళ దగ్గరికెళ్లి డబ్బులు అడిగేసి తెచ్చి కొడుక్కిస్తుంది. అలా రాజేశ్వరి చాలా మంది ఇంట్లో పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో కొడుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు నరేంద్ర భూపతి అలా బయటికెళ్ళినప్పుడు ఒక అమ్మాయి తనకి కనిపిస్తుంది. తను చాలా అందంగా ఉంటుంది. వెంటనే నరేంద్ర భూపతి ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి, ఏంటండి, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారా? మిమ్మల్ని ఎప్పుడిక్కడ చూడలేదు. అయినా ఇటుపక్క వెళ్తున్నారేంటి? మీకేమైనా సహాయం కావాలా? నా పేరు సుందరి అండి. నేను రాఘవయ్య గారింటికి వచ్చాను. అతను మా బాబాయి. నేను పక్క ఊర్లో ఉంటూ ఉంటాను, కానీ త్రోవే గుర్తుపట్టగా ఇటువైపు వచ్చేశాను. ఓ, రాఘవయ్య గారింటికా? నేను తీసుకెళ్తాను, పదండి. చాలా చాలా ధన్యవాదాలండి. నేను ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. అయినా మీ పేరేంటండి? నా పేరు నరేంద్ర భూపతి. నేను ఈ ఊర్లోనే ఉంటూ ఉంటాను. మరియు నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం. మా అమ్మ నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేదనుకోండి. అందుకే నేను ఈ ఊర్లోనే చదువుకున్నాను. మీ పేరు ఏదో రాజుల పేరులా అనిపిస్తుందండి. మా అమ్మగారు కూడా నన్ను యువరాజు అని అంటూ ఉంటారండి. అలా అప్పుడప్పుడు కలవడంతో సుందరి నరేంద్రకు చాలా నచ్చేస్తుంది. అయితే ఇద్దరూ వివాహం చేసుకుందామని అనుకుంటారు. ఈ విషయం నరేంద్ర వెళ్లి వాళ్ళ అమ్మ రాజేశ్వరికి చెప్తాడు. అమ్మా, నేను సుందరి అనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డానమ్మా. తన్ని వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను. నువ్వొకసారి చూసి ఒప్పుకుంటే బావుణ్ణు. రాజబాబు, నేనెప్పుడైనా కాదన్నానా చెప్పు? నీకు నచ్చిందే నాకు నచ్చుతుంది. నీ ఇష్టమే నా ఇష్టం. ఎలాగో వివాహం చేసుకుందామని అనుకుంటున్నావు కదా, అయితే నువ్వు తొందరగా ఏదైనా పని వెతుక్కొని అందులో చేరిపో. లేదంటే అమ్మాయి కుటుంబం వచ్చి నా రాజులాంటి కొడుకుని మాటలంటారు. సరే అమ్మా, నేను ఈరోజే వెళ్ళి నా స్నేహితుడు కిషోర్తో మాట్లాడి పని వెతికి అందులో చేరిపోతాను. నరేంద్ర కిషోర్ని కలవడానికి వెళ్తాడు. కిషోర్, నేను నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను.
సరే చెప్పురా. మధ్యలో ఆపుతావేంట్రా? పూర్తిగా చెప్పు. నేను సుందరి అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. తనని వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను. అయితే ఆ విషయం వెళ్ళి మా అమ్మకు చెప్తే మా అమ్మేమో నువ్వు ఏదైనా పని చూసుకున్నాకే వివాహం చేసుకోనంటుంది. కొంచెం త్వరగా నాకేమైనా పనుంటే చూడు. అవునరా, నువ్విప్పుడే చెప్పి అప్పుడే పని చూడంటున్నావు. ఏంట్రా, ఒక 2 రోజులు గడివిస్తేనే కదా నేనేమైనా పని వెతకగలను. సరే అయితే ఒక 2 రోజుల తర్వాత నీ దగ్గరకు వస్తాను, వచ్చి మాట్లాడతాను. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నరేంద్ర. ఆ మరుసటి రోజు పని దొరకడంతో కిషోర్ నరేంద్ర వాళ్ళింటికి వస్తాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఇలా వెళ్ళానో లేదో మార్కెట్లోకి వెంటనే పని దొరికేసింది. కానీ ఎక్కువ డబ్బులు రావు, తక్కువ డబ్బులే ఇస్తారా. కానీ ఆ పని కోసం నువ్వు చాలా కష్టపడాలి నరేంద్ర. ముందు ఈ పనిలో జాయిన్ అవ్వు. ఆ తర్వాత ఏదైనా మంచి పని దొరికితే అందులో నువ్వు చేరిపోదువు గాని. సరేరా, నేనిప్పుడెళ్ళి ఆ పనిలో చేరిపోతాను. తక్కువ డబ్బులు ఇచ్చినా పర్వాలేదురా, కానీ ఏదో ఒక పని దొరకడం ముఖ్యం కదా అని చెప్పి నరేంద్ర పనిలో చేరిపోతాడు. కొద్ది రోజుల తర్వాత నరేంద్ర సుందరిని వివాహం చేసుకుని వస్తాడు. కొడుకు నచ్చిన అమ్మాయిని తెచ్చుకున్నాడని ఒక్క మాట కూడా అనలేక రాజేశ్వరి ప్రశాంతంగా కూర్చొనుంటుంది. అయితే అప్పుడు నరేంద్ర వచ్చి, అమ్మా, భోజనం పెట్టు, చాలా ఆకలిస్తోంది. తెల్లవారు నుంచి ఈ పెళ్లి హడావిల్లో నేను ఏ భోజనం చేయలేదు. తొందరగా అన్నం పెట్టమ్మా. అవునరా నరేంద్ర, ఆ అమ్మాయిని వివాహం చేసుకుని తీసుకొచ్చావు గాని వివాహం చేసుకునే ముందు నాకైనా చెప్పాలి కదరా. నేనెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడేదాన్ని. అమ్మా, తనకి వాళ్ళ ఇంట్లో వేరే పెళ్లి చేద్దామని నిర్ణయించారు. అందుకని తీసుకొని రావాల్సి వచ్చింది. మరి ఇంకేం అడగకమ్మా, ముందు భోజనం పెట్టవే తల్లి, తర్వాత పనిలో కూడా వెళ్ళాలి. అయితే రాజేశ్వరి ముందు రోజు అన్నం ఉంటే పెట్టి దాంతో పాటు ఒక ఉల్లిపాయ, మరొక పచ్చిమిరపకాయ ఇస్తుంది. నరేంద్ర శుభ్రంగా భోజనం చేసేసి బయటికెళ్ళిపోతాడు. అమ్మా, నువ్వు కూడా తింటావా? వడ్డించనా? అత్తయ్య గారు, ఆయన తిన్నది నేను తినలేను, కానీ నాకు అలా అలవాటు లేదు. నేను వండుకొని తింటానత్తయ్యా. మీకోసం కూడా చెయ్యనా? ఇద్దరం కలిసి తిందాము. నాకు అన్నం ఉంది కదమ్మా, నేను తినేస్తాన్లే. నీకేం కావాలంటే అది చేసుకుని తిను. ఇది నీళ్ళే కదమ్మా. సుందరి ఒక 10 నుంచి 12 రకాలు కొంచెం కొంచెం కూరలు చేసుకుని చక్కగా అన్నం వడ్డించుకుని తింటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజేశ్వరి వస్తుంది. ఏంటమ్మా, నువ్వొక్కరి కోసం ఇన్ని రకాలుండావు? అత్తయ్య గారు, నాకు ఇన్ని రకాలు ఉంటే గాని తినలేను. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మాకు ఇలా తినడమే అలవాటు. అందుకే చాలా రకాలు చేశాను. అమ్మా, మాకు వండుకుంటే ఒక కూర లేదంటే ఉల్లిపాయతో తినేసే బ్రతుకు మాది. ఇన్ని రకాల కూరలు ఒకే రోజు ఒకే కంచంలో చూడడం ఇదే మొదటిసారమ్మా. అమ్మా, మీరు డబ్బింటి వాళ్ళా? అవునత్తయ్య గారు, మా నాన్నగారు పక్క ఊర్లో సర్పంచ్గా ఉన్నారు. ఓరి నాయన, నువ్వు సర్పంచ్ గారమ్మాయివా? ఈడేంటి నాకు చెప్పనలేదు కనీసం. అయినా నువ్వు వీణ్ణి వివాహం చేసుకుంటున్నట్లు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అమ్మా? తెలీదత్తయ్య గారు. హఠాత్తుగా నేను ఇంత వచ్చేసాను. కాయినా ఈయన పేరు విని మీరు కూడా డబ్బింటి వాళ్ళని అనుకున్నాను. కానీ నరేంద్ర లోపలికి అడుగు పెట్టమనగానే నేనొక్కసారిగా షాక్ అయ్యాను. మీరు ఇంత పేదవాళ్ళని అనుకోలేదు. నేను ఈయనతో జీవితమంతా ఎలా ఉండాలో అని భయం వేసింది. కానీ ఇప్పుడు లేదు. రాజేశ్వరి మరేం మాట్లాడకుండా ఒక పక్కకు వెళ్లి కూర్చొనుంటుంది. ఈ పిల్ల ఒక్కరోజుకే వారంకి సరిపడా కూరలు తిన్నదంటే ఈ పిల్లని జీవితాంతం పెంచాలంటే మన వల్ల కాదు అని ఆలోచించుకొని కూర్చుని ఉండగా సాయంత్రం అవ్వడంతో, అత్తయ్య గారు, రాత్రికి ఏ వంట చేయమంటారు? కానీ మీ పొయ్యి మీద నేను వంట చేయలేకపోతున్నాను. ఎవరినైనా వంట మనిషిని పెడితే బాగుండు కదా. వంట మనిషా? నేనే కొంతమంది ఇళ్లలో పని చేస్తుంటానమ్మా. నాకు వంట మనిషిని పెట్టుకునే అంత స్తోమత లేదమ్మా. అయినా
ఇప్పుడు వంట ఎందుకు చేయడం? పొద్దున చాలా రకాల కూరలు చేసావు కదా తల్లి, అవన్నీ ఉన్నాయి కదా, వాటితో తిందాంలే. ఇంతలో అక్కడకు నరేంద్ర భూపతి వస్తాడు. పొద్దున్నవి మళ్ళీ సాయంత్రం తినమంటున్నారు? నాకు అస్సలు అలవాట్లేదండి. నేను ఏ పూటది ఆ పూటే తాజాగా తినడం అలవాటు. ఏవైనా ఉండిపోతే మా ఇంట్లో పనిచేసే సీతమ్మకి ఇచ్చేసి పంపించేసేవాళ్ళం. అయితే అత్తయ్య గారు, ఈరోజు 3 రకాల పప్పులు, 4 రకాల వేపుళ్ళు, అలాగే ఒక 5 రకాల కూరలు చేసేయండి అత్తయ్య గారు. ఓరి నాయనా, నువ్విలా తింటావా అమ్మా? నిన్న చూడ్డం నా వల్ల కాదమ్మా. ఏరా నరేంద్ర, నువ్వు ఈ పిల్లని పెంచగలవా చెప్పు? మర్యాదగా వెళ్ళి వాళ్ళింట్లో అప్పచెప్పిరా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సర్పంచట. ఆ తర్వాత వచ్చే సమస్యలకు మనకు ఎదుర్కొనే స్తోమత లేదయ్యా. అయినా ఈ అమ్మాయి కూడా నీ పేరు చూసి నువ్వేదో డబ్బింటివాడు అని అనుకునొచ్చిందంటరా. నేను నీతో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా నువ్వు సర్పంచ్ గారి కూతురని నాకెందుకు చెప్పలేదు? అయినా తనని ఇష్టపడి తీసుకొచ్చానమ్మా. ఎలా అప్పచెప్పమనంటావు? ఎలాగలా కష్టపడి పెంచుతానమ్మా. అత్తయ్య గారు, ఈయన డబ్బింటి వాళ్లే అని అనుకొని వచ్చానే గాని అది తెలుసుకున్నాక నేను వెళ్ళిపోలేదు. ఇక్కడే ఉన్నాను కదా. ఇంతలోని సర్పంచ్ గారు అబ్బాయి మంచివాడే అన్న విషయం తెలుసుకొని నరేంద్ర భూపతి వాళ్ళ ఇంటికొచ్చి కొత్త దంపతుల్ని ఆశీర్వదించి, అలాగే నరేంద్రకి ఒక ఉద్యోగం వేయించి ఒక ఇల్లిచ్చి సంతోషంగా బ్రతకమని చెప్పి వెళ్ళిపోయారు.